వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే పూర్వకాలంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా మొత్తం కూడా ఏదైతే వెదురు బొంగులతో తయారు చేసిన వస్తువులనే కూడా గ్రామాలలో కూడా పట్టణాల్లో కూడా వాడిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఆధునికరంగా పెరిగిపోయిన క్రమంలో కూడా మొత్తం కూడా ప్లాస్టిక్కు మారిపోయిన తర్వాత కూడా ఆ వెదురు బొంగులతో తయారు చేసినటువంటి బుట్టలు కానీ ఆ చాటలు కానీ చాలా వరకు కూడా కనుమరుగైపోయిన పరిస్థితి కనపడుతుంది. మేదర కులస్థానికి చెందిన వారు కూడా వాళ్ళ జీవనోపాధి ఇదే, వాళ్ళ కుల వృత్తి కూడా ఇదే. మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఎంత నీటుగా అందంగా కూడా దీన్ని మొత్తం కూడా అలిన విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ బుట్టలు తయారు చేసిన పరిస్థితి. గత పూర్వకాలంలో కూడా ఏదైతే పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా ఆ బుట్టలలో కూడా పండ్లు పెట్టుకొని అదేవిధంగా పలహారాలు పెట్టుకొని కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన క్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ మయం అయిపోయి కూడా మొత్తం కూడా వీళ్ళ కుల వృత్తిని కూడా దెబ్బతీస్తున్నారని కూడా వీరు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు వాస్తవానికి ఎలా తయారు చేస్తారు, దీనికి మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, తదితర అంశాలు తెలుసుకునేందుకు దీనికి సంబంధించిన వజ్రమ్మ గారు ప్రస్తుతం మనతోటి అందుబాటులో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి మొత్తం ఎట్లా తయారు చేస్తారు? ఇది కర్ర బొగ్గు పలగొట్టుకోవాలి, కర్రలు జీరుకోవాలి. ఏంటి కర్ర? ఏంటి బొంగులు, ఎదురు బొంగు జీరుకోవాలి. ఎక్కడి నుంచి తెస్తారు ఇది? మాకు అక్కడి నుంచి వస్తాయి, విజయవాడ నుంచి, శ్రీశైలం నుంచి. మా సొసైటీ ఉంటది, మా సొసైటీ నుంచి బొంగు ఇప్పుడు వస్తలేదు. బొంగు రాకనే మాకు ఆసాయం బొంగు, కానీ ఆ బొంగు చల్లకుండా బొంగు పని చేస్తలేదు. ఆ బొంగు పని చేయకనే మాకు పని తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ బుట్ట అల్లుతున్నావు కదా, ఎంత సమయం పడుతుంది అమ్మా అది అల్లడానికి? గంట టైం పడుతుంది. గంట సేపట్లో బుట్ట అల్లుతారు? అల్తా గంట పడుతుంది. మళ్ళీ దీనికి రెడీ చేయాలంటే ఇంకా గంట పడుతుంది. మరి ఏంది ఇంత డెకరేషన్ ఇంత నీట్ గా వస్తుంది కదా, ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మా వృత్తే ఇది కదా. ఎవరు నేర్పారు నీకు ఫస్ట్? మా అమ్మ నేర్పుతారు. మీ అమ్మ మీ నాన్న ఎవరు నేర్పారు? నేర్చుకుంటే మేము చూసుకొని నేర్చుకున్నాం సార్. ఇవాళ రేపు ఎవరు చేస్తలేరు, మా పిల్లలు కూడా చేస్తలేరు. చాలా వరకు కూడా ఇప్పటికి కూడా ఈ చాటలు కానీ ఇవి కానీ జల్లెళ్ళు కానీ మొత్తం కూడా ఎవరు వాడట్లేరు కదా. ఇప్పుడు అడుగుతున్నారు అండి, ఇప్పుడు అడుగుతున్నారు జల్లెడ కావాలా, చాట కావాలా, ఏది కావాలని అడుగుతూనే ఉన్నారు. చేసేది చేస్తున్నాం, చెయ్యని చేయలేదంటారు. మా ప్లాస్టిక్ కావాలి, మాకు ప్లాస్టిక్ షాటే కావాలంటున్నారు. మరి ప్లాస్టిక్ ఉండి మేము ఏమైనా పోను, మేము ఎక్కడ పోను చెప్పండి మీరే, మా బతికెట్లా? ఇప్పుడు ఈ డిజైన్ వస్తుంది కదా, మొత్తం ఆ డిజైన్ అంటే ఏమైనా కొలతలు ఉంటాయా? ఇది చేయాలి అంటే కొలతల ప్రకారం ఉంటుందా ఎట్లా? ఇది చూసి పెట్టుకుంటాం సార్. అచ్చా, సైజ్ చూసే పెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు మొత్తం? 50 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నా. ఎట్లా ఉంది మరి జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? వరకు వెళ్తుంది, మాకు ఎవరు ఆధారం ఎవరు ఇస్తలేరు. సర్కారు కూడా మేదరుల పని ఇట్లా ఇట్లా అని మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇది ఈ మొత్తం కర్ర ఉంది కదా, ఇంత ఆ సాఫ్ట్ గా చిన్నగా రావడానికి ఏం పెట్టి మీరు ఇట్లా చీరుతారు? కత్తితో చీరుకుంటా, ఇట్లా ఒకసారి చూద్దాం. ఇట్లా చీరుకుంటా, కత్తితో చీరుకుంటా. పెద్ద సైజు కావాలన్నప్పుడు మళ్ళీ ఆ సైజుని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుందా? ఎట్లా మరి ఇప్పుడు కొన్ని కర్రలు అంటే నానబెట్టాలా? ఇది ఎట్లా చేస్తారు ఇది? ఈ చాటలు ఈ జల్లెళ్ళు 3 రోజులు నానాలండి. చాటకు పేరు చీరుకోవాలంటే 3 రోజులు నానాలి. 3 రోజులు నానితే అది మెత్తగా అయితే అప్పుడు ఒక రోజు చీరుకోవాలి, ఒక 2 రోజులు అల్లుకోవాలి, ఓ రోజు అంచులు కట్టుకోవాలి. చాట అనుకో చెప్తా, ఇది చాట ఉందా, ఇది ఒక రోజు అల్లుకుంటాం, ఇది ఒక రోజు చుట్టూ కట్టుకుంటాం, ఇది ఒక రోజు చీరుకుంటాం. దీనికి మళ్ళీ కలర్ వేస్తారా? కలర్ వేయమంటే ఇట్లనే ఉంచుతారు. ఈ మరి ఈ డిజైన్ వచ్చింది కదా, ఈ డిజైన్ అల్లకంలోనే వస్తుంది మొత్తం. నువ్వే అల్లినావా ఇది? అవును. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది చాలా స్టిఫ్ కూడా కట్టిన పరిస్థితి కనపడుతుంది, ఊడకుండా కూడా కట్టినావు. అంటే మెత్తగా పదును ఉన్నప్పుడే కట్టినావా? ఇది నానినప్పుడే కట్టినా లేకపోతే దీనికి సపరేట్ అయిన వైర్ ఉంటుందా? అదే నారలాగా వస్తుంది. వా రైట్, మనం చూస్తున్నాం అది చాలా వరకు ఆ నారలాగా వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా వీరు దీనికి ఆ చాటకు ఆ ముడి వేస్తారు. ముడి వేసినప్పుడు కూడా ఇది ఇక ఇట్లా ఉండడం వల్ల కూడా స్టిఫ్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మనం చూస్తున్నాం, మొత్తం కూడా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అది చాట ఎన్ని రోజులు పడుతుంది అమ్మ ఒక చాట తయారు చేయడానికి? ఎంత దీని కాస్ట్ ఎంత ఉంది? చాట కాస్ట్ ఎంత ఉంటుంది? 200 అమ్ముతున్నాము, అప్పుడు 150 అమ్మినాం, ఇప్పుడు 200 చేస్తాం. ఎన్ని పోతున్నాయి రోజుకి? కొనుక్కున్న ప్రకారం బట్టి
ఇప్పుడు నీకు ఎన్ని కావాలంటే ఒక షాడ కొనుక్కోపోతావు, మన ఇంట్లో అవసరం బట్టి తీసుకుపోతారు సార్. ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు కాదు కదా. అవును, పెళ్లిళ్ళు ఉంటాయి, పెళ్లిళ్ళకు సంబంధించి కూడా పెళ్లిళ్ళకు ఇంత అవసరానికి తీసుకుపోతారు. అంటే మీకు ఆర్డర్స్ ఇస్తారా? ఇప్పుడు ఏదైతే పెళ్లి ఉంటది కదా, పెళ్లిళ్ళకు కూడా సంబంధించిన సార పెట్టుకోవడానికి, ఆ పలహారాలు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద గంపలు ఉంటాయి. ఇవి ఈ గంపలు కూడా మీరే తయారు చేస్తారు అంటే ఆర్డర్స్ ఇచ్చిపోతే చేస్తారా లేకపోతే చేసి పెట్టుకుంటారా మీరు రెడీగా? పెద్ద కావాలంటే ఇట్లా అల్లుతా, మళ్ళీ పెద్ద సైజు కావాలంటే అల్లుతున్నాయి. అవి ఎవరికి అల్లుతున్నావు మరి? ఎవరికి అల్లుతున్నావా లేకపోతే ఎట్లా? పెద్దగడ్డ జాతరకు అల్లుతున్నాయి. ఇప్పుడు పెద్దగడ్డ జాతరకు అల్లుతున్నావు, సూర్యాపేట దురాజ్పల్లి జాతరకు అల్లుతున్నావు. పెద్దగడ్డ జాతరకు అయిపోయింది కానీ ఆమె ఇవాళ పోతుందంట, ఇవాళ పోతుందంటే ఇప్పుడు అల్లుతున్నాయి. ఇవ్వగలుగుతావు మరి? ఆమె చెప్పే టైం 3 గంటలకు తయారు చేస్తే ఇవ్వాలి ఆమెకు. 3 గంటల వరకు అది ఇవ్వాలి, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, టైం ప్రకారంగా ఇవ్వాలి, మళ్ళీ మాట తప్పదు కదా. అవును. ఎట్లా ఉంటది మరి మీకు కుల వృత్తి ఎట్లా ఉంది? ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు గట్టినే ఉందయ్యా మా బతుకులు పాడుగాను. మా దానికి ఎవరు సర్కారు ఎవరు సాయం చేసినోడు ఎవరు స్పందించట్లేదు, ఎవరు స్పందించలేదు. మా వృత్తే పట్టించుకుంటలేరు. ఎంత చెప్పాలన్నా కానీ ఎట్లా మరి అన్నది వాళ్ళకి జనాల పడతలేదు. అంటే చేతి వృత్తికి చాలా కళ ఉంటది, ఆ కళ పోషిస్తున్నటువంటి పరిస్థితి నేనే చూస్తున్నా, నేనే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంత నీట్ గా వస్తున్నది కదా, అయినా కూడా ఎందుకు మరి మీ కులస్తులను ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? అదే దాని కొరకే మీ కష్ట సుఖాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికే ఆర్టీవీ మీ దగ్గరకు వచ్చింది. ఇంకా మీరు ఈ బుట్టలు ఇవి కాకుండా ఇంకా వేరే ఏం చేస్తారు? ఏముంటాయమ్మా? మాకుండేది చాటలు, బుట్టలు, ఇసుకర్రలు, మొంటెలు ఇంతవరకు. రైట్, చూస్తున్నాం మొత్తం కూడా ఇది ఎవరైతే మేదర కులస్థానికి సంబంధించి వాళ్ళు తయారు చేసిన బుట్టలను కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా డిజైన్ మొత్తం చేసిన తర్వాత కూడా ఈ విధంగా ఆ డిజైన్ ఏదైతే పెళ్లిళ్ళకి సంబంధించిన మ్యారేజ్కి సంబంధించిన వాటికి కూడా వీరు ఇది అన్నీ అల్లిన తర్వాత కూడా డిజైన్ వేస్తారు. మొత్తం క్లాత్తో కూడా డిజైన్ వేస్తారు. మొత్తం కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం కూడా ఇంతకు ముందుకు మాత్రం ఓన్లీ పసుపుతో పూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రము ఆ లేటెస్ట్ ఉండాలి కాబట్టి కెమెరాకి సంబంధించి ఉండాలన్న ఉద్దేశంతో కూడా చేస్తున్న పద్ధతి. మొత్తం కూడా సమ్మర్ వస్తుంది, ఎండాకాలం వస్తే విసనకర్ర మొత్తం కూడా పూర్వకాలంలో కరెంటు లేని సమయంలో కూడా చాలా వరకు కూడా ఉపశమనం పొందడానికి కూడా ఈ విసనకర్రతోటే కూడా చాలా వరకు ఉపశమనం పొందేవారు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఆ విసనకర్ర దీన్ని చాలా వరకు కూడా కనుమరుగైపోయినట్టు పరిస్థితి. కానీ ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎట్లా తయారు చేసినారు? ఇది వెదురు బొమ్మతో తయారు చేసినారు. ఎంత సమయం పడుతుంది ఇది తయారు చేయడానికి? 2 గంటలు పడుతుంది. ఎంత దీని కాస్ట్ ఎంత ఉంది? అది 100 రూపాయలు. ఎట్లా ఉంది పరిస్థితి? ఏముంది, ఎవరు కొనుక్కపోరు, ఫ్యాన్లు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి, నడవదు, ఎప్పుడో కరెంట్ పోయినప్పుడు వాడుకుంటారు. మొత్తం కూడా మీ కుల వృత్తి ఏ విధంగా నడుస్తుంది? ఇంతకుముందు ఎట్లా ఉండే అప్పటి కాలంలో? ఇప్పటికంటే ఇప్పుడే ఇంకా లోపలికి అప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు ఏమి లేదు. చేసుకుంటే బుక్ వెళ్తుంది, లేకపోతే లేదు. ఎంత ఉంటుంది రోజుకి? ఎంత వస్తుంది మీకు గిరాకీ బట్టి? 100, 50, 200 అంతే. ఇంకా ఎవరైనా నీకు వర్కర్లు ఉంటారా? మీ భార్య భర్తలు ఇద్దరే చేసుకుంటాం. రాదు వాళ్ళకు, మనం పిలవలేము. అంటే ఇప్పుడు మీకు ఇప్పటి తరానికి యువతకు నేర్పిస్తున్నారా ఈ అల్లికలు నేర్చుకుంటున్నారా ఇప్పటికి? మొత్తం ఇంకా తక్కువ అయిపోయింది. ఇప్పుడు నా కొడుకులే వెళ్తలేరు. ఏమంటారు? అడిగినావా? అరే నేర్చుకో అంటే ఏమంటారు? ఈ పని మనకెందుకు అంటారు. మేము ఉన్నంత వరకే మాతోటే కాలం. తర్వాత మొత్తం మనం చూస్తాము ఈ డిజైన్ ఉంది, ఇందులో నుంచి ఇట్లా మొత్తం అల్లికలు చూస్తే కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది పరిస్థితి. మొత్తం కూడా డిజైన్ ఇట్లా అల్లికలు రావాలి, 4 మూలలు రావాలి. అది ఒక్క పేడు పోయిందంటే తప్పవుతుంది, కుదరదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేయాల్సింది. ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు ఈ అన్ని కళలు? చిన్న ఎవరు అప్పుడు? మీ నాన్న? మా అమ్మ, నాయన ఇట్లా చేసి, మా అన్నలు కూడా చేసారు, మా వదిలేలు చేసారు. ఎట్లా ఉండే మరి అప్పుడు? అప్పుడు తక్కువ. నా చిన్నతనం నుంచి రూపాయికి షాటా పొట్టకెళ్ళేది ఏమో ఎక్కువ. అవును. ఇప్పుడు మొత్తం కూడా మార్కెట్లోకి మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు వస్తున్నాయి కదా, ఆ వస్తువులు వచ్చిన క్రమంలో కూడా మీ మీద మీకు ఇబ్బంది పడుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ వచ్చేపటికి. ఇది రాకపోతే మా చేతి మాకు మంచిగా నడుచు, వాళ్ళు వచ్చేపటికి మాకు నడుస్తలేదు. ఇంకా ఇప్పటికీ అంటే కొనుగోలు అయితే కొద్దిగా ఇంతో అంతో నడుస్తుంది, ఇంకా పొట్ట మందం నడుస్తుంది. ఇక పొట్టకు సాగు లేకుండా నడుస్తుంది. అంతకు మించింది అయితే లేదు, రూపాయి సంపాదించలేదు, అది చేసేది లేదు. పని అంత ఇది ఏమంటే పొదుగు వరకు 1 కిలో బియ్యం ఆ పూటకు వస్తాయి అంతే. ఎంతమంది మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
మీ ఈ వృత్తి చేసేటోళ్ళు ఓ 4-5 రోజులు అంతే బేరగాలే ఉండు. అంత బేరగాళ్ళే ఉన్నారు. తయారు చేసేది మాత్రం తక్కువ, ఉన్నాయి. అమ్ముకునే వాళ్ళే ఎక్కువ ఉన్న పరిస్థితి కనపడుతుంది. కొనుక్కొచ్చి బయట కొనుక్కొచ్చుకొని అమ్ముకుంటారు. మా సొంతాల దగ్గర కొనుక్కోపోయి వాళ్ళు అమ్ముకుంటారు. ఓకే, రైట్. మొత్తంగా ఇది మనం చూసినటువంటి పరిస్థితి కనుక వెదురు బొంగులతో కూడా తయారు చేసినటువంటి వస్తువులు ఏదైతే చాట కానీ, జల్లెడ కానీ, విసనకర్రలు కానీ అవన్నీ కూడా ఏదో చేసుకుంటూ కూడా కుటుంబ పోషణ పొందుతున్నామని కూడా చెప్తున్నారు. ఏదైతే కులవృత్తి మా తాత ముత్తాతల చిన్నప్పటి నుంచి వస్తున్న మా కులవృత్తినే నమ్ముకొని కూడా మేము ఈరోజు జీవనం కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మార్కెట్లో కూడా రకరకాల ప్లాస్టిక్ వస్తువులు తదితర వస్తున్న క్రమంలో కూడా మా జీవనోపాధి మీద కొంచెం దిబ్బపడే అవకాశం ఉందని కూడా వీరు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందని కూడా మేదర్ కులస్తు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.